అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న గాలిపటం కథను చూద్దాం. ఈ కథ మనందరిలో ఉండే భయాన్ని ఎలా జయించవచ్చో చాలా అందంగా చెప్తుంది. ధైర్యం, పట్టుదల, ముఖ్యంగా ఆ మొదటి అడుగు వెయ్యడం ఎంత ముఖ్యమో మనకు నేర్పుతుంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఆ స్ఫూర్తిదాయకమైన ప్రయాణంలోకి కలిసి వెళ్దాం పదండి. కథ ఇక్కడే మొదలవుతుంది, ఆ చిన్న గాలిపటం భయం నిండిన మాటలతో. నేను ఎగరడానికి ప్రయత్నిస్తే పడిపోతానని నాకు తెలుసు. చూసారా, ఈ ఒక్క మాట చాలు. దానిలో ఎంత ఆత్మవిశ్వాస లోపముందో, ఓటమి భయం ఎంత బలంగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవడానికి. కథలో అసలైన సంఘర్షణ మొదలయ్యేది ఇక్కడే అన్నమాట. సో మొదటి భాగమేంటంటే పడిపోతానేమోననే భయం. ఇక్కడ ఆ చిన్న గాలిపటం తన మనసులో ఎలాంటి పోరాటం చేస్తుందో మనం కొంచెం లోతుగా చూద్దాం. ఈ పద్యంలో ఉన్న ఒక బ్యూటిఫుల్ విషయమేంటంటే, గాలిపటానికి కూడా మనలాంటి ఫీలింగ్స్ ఇవ్వడం. అంటే ఆ గాలిపటం కూడా మనలాగే భయపడుతుంది, సందేహిస్తుంది. దీనివల్ల దాని కథ మన కథలాగే అనిపిస్తుంది కదా. మనలో చాలామంది కొత్తగా ఏదైనా మొదలుపెట్టేటప్పుడు ఇలాగే ఫీలవుతాం. గాలిపటాన్ని వెనక్కి లాగుతున్నది కేవలం భయం మాత్రమే కాదు, తన మీద తనకే నమ్మకం లేదు. నేను అస్సలు ఎగరలేను, ఒకవేళ ట్రై చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాను అనే ఒక నిరాశ. ఫెయిల్యూర్ తప్పదని ముందే ఫిక్స్ అయిపోయింది. దాని ప్రయాణానికి ఇదే అతిపెద్ద అడ్డంకి. ఇప్పుడు కథలో ఒక మలుపు. ఆకాశంలోకి ఒక మెంటర్ ఎంటర్ అవుతుంది. ఈ పాత్ర రాకతో ఆ చిన్న గాలిపటం ఆలోచించే విధానం ఎలా మారుతుందో చూద్దాం. ఇక్కడ ఈ పెద్ద గాలిపటం ఒక గురువులా, ఒక మంచి ఫ్రెండ్లా ముందుకొస్తుంది. ఇది మనకొక ముఖ్యమైన విషయం గుర్తుచేస్తుంది. ఏంటంటే, కొన్నిసార్లు మన భయాలను మనం జయించడానికి బయటి నుండి వచ్చే ఒక చిన్న ప్రోత్సాహం, ధైర్యం చెప్పే ఒక్క మాట చాలు. ఈ రెండు గాలిపటాల మాటల మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఒకటి భయంతో అయ్యో నేను పడిపోతాను అంటుంటే, ఇంకొకటి చాలా ధైర్యంగా ప్రయత్నించు, ఒక్కసారి ప్రయత్నించు, లేకపోతే నువ్వు ఎప్పటికీ నేర్చుకోలేవు అని ఒక రకంగా ఛాలెంజ్ చేస్తోంది. ఇదే కథలో అసలైన టర్నింగ్ పాయింట్. ఓకే, ఇప్పుడు కథలో చాలా ఉత్కంఠభరితమైన ఘట్టానికి వచ్చేశాం. విశ్వాసంతో ముందడుగు, భయాన్ని వదిలి ధైర్యం వైపు ప్రయాణం మొదలయ్యే సమయం ఇది. మరి ఆ చిన్న గాలిపటం ఏం నిర్ణయం తీసుకుంటుంది? ట్రెంబ్లింగ్ అంటే వణకడం. పద్యంలో ఈ ఒక్క పదం చాలు ఆ గాలిపటం భయాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపించడానికి. ఎగరడానికి రెడీ అవుతున్నా కూడా దాని శరీరం భయంతో ఎలా వణికిపోయిందో మనం ఊహించుకోవచ్చు. ఇక వర్లింగ్ అంటే గిరగిరా తిరగటం. గాలిలోకి లేవగానే ఆ గాలిపటం ఫీలైన కన్ఫ్యూజన్ని ఈ పదం పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఎటు వెళ్లాలో తెలియక, కంట్రోల్ కోల్పోయి, కొత్తగా ఏదైనా మొదలుపెట్టినప్పుడు మనకు అప్పుడప్పుడు ఇలాగే అనిపిస్తుంది కదా. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరిగింది. మొదట్లో భయంతో వణికింది, గిర్రగిర్ర తిరిగింది, కాని నెమ్మదిగా ధైర్యం తెచ్చుకోవడం స్టార్ట్ చేసింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం కూడా ఇదే. భయం పోయేదాకా ఆగడం కాదు, భయపడుతూనే ఆ ఫస్ట్ స్టెప్ వెయ్యడం. ఫైనల్లీ అది సాధించింది. ఆకాశంలోకి ఒంటరిగా చాలా ధైర్యంగా ఎగిరింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. మనకు ఎంత ప్రోత్సాహమున్నా చివరికి ఆ ఒక్క అడుగు మనమే ఒంటరిగా వెయ్యాలి. ఆ ధైర్యం మనమే చూపించాలి. ఇప్పుడు కథనం ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. భయాన్ని జయించిన ఆ గాలిపటం కళ్లకు ఆకాశం నుండి ఈ ప్రపంచం ఎలా కనిపిస్తోందో చూద్దాం. ఈ భాగమంతా ఆశ్చర్యం, ఆనందంతో నిండి ఉంటుంది. వావ్, ఎంత అద్భుతమైన పోలికిది! కింద ఉన్న అబ్బాయిలు చిన్న చిన్న చుక్కల్లా కదులుతున్నారు. ఈ ఒక్క వాక్యం చాలు ఆ గాలిపటం ఎంత ఎత్తుకెగిరిందో, దాని పర్స్పెక్టివ్ ఎంతగా మారిపోయిందో చెప్పడానికి. ప్రపంచం ఇప్పుడు దాని కళ్లకు కంప్లీట్గా కొత్తగా కనిపిస్తుంది. భయాన్ని జయించాక వచ్చే ఆనందమే వేరు కదా. ఇప్పుడు చిన్న గాలిపటం ఆ విజయాన్ని, ఆ స్నేహాన్ని ఎంజాయ్ చేస్తోంది. తనను ప్రోత్సహించిన ఆ పెద్ద గాలిపటంతో పాటు సమానంగా ఎగరడం దానిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ట్రాంక్వెల్ అంటే ప్రశాంతమైన. ఇది ఆ గాలిపటం పొందిన అసలైన బహుమతి. ఒక రకమైన అంతర్గత శాంతి, సంతృప్తి. భయాన్ని, సవాళ్లను జయించిన తర్వాత మనసులో కలిగే ఆ నిశ్శబ్దమైన, అద్భుతమైన ప్రశాంతత ఇది. మరి ఇంత అద్భుతమైన ప్రయాణం నుండి మనం నేర్చుకోవలసిన నీతి ఏంటి? కథ యొక్క సారాంశమేంటో ఇప్పుడు చూద్దాం. అదే ప్రయత్నించే ధైర్యం. చివరికి గాలిపటమే తన ఆనందానికి కారణం చెబుతోంది చూడండి. అబ్బా,
నేనెంత హ్యాపీగా ఉన్నాను, ఇదంతా ఎందుకంటే నేను ధైర్యంగా ఉండి ప్రయత్నించాను కాబట్టి. ఈ 2 పదాలే ఈ కథకు ప్రాణం, ధైర్యం మరియు ప్రయత్నం. కాబట్టి ఈ గాలిపటం ప్రయాణాన్ని మనం ఒక రకంగా సక్సెస్ ఫార్ములాగా చూడొచ్చు. స్టెప్ 1 మన భయమేంటో గుర్తించడం. స్టెప్ 2 ఇతరులిచ్చే ప్రోత్సాహాన్ని వినడం. స్టెప్ 3 ధైర్యంగా ఆ మొదటి అడుగు వెయ్యడం. ఇక ఫైనల్ స్టెప్ మనలో దాగి ఉన్న బలాన్ని కనుగొనడం. ఈ 4 దశలు మన అందరి ప్రయాణానికి దారి చూపిస్తాయి. ఈ కథ మనకు ఇచ్చే అల్టిమేట్ మెసేజ్ ఒక్కటే: పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు పుట్టుకతో వచ్చేది కాదు, అది మనం ధైర్యంగా ముందడుగు వేసినప్పుడు, ప్రయత్నించినప్పుడు సంపాదించుకునేది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ చిన్న గాలిపటంలాగే మనందరి జీవితాల్లో కూడా మనల్ని వెనక్కిలాగే భయాలుంటాయి. మరి ఒక్కసారి ఆలోచించండి, ఆ భయానికి అవతల ఆ గీత దాటి మనం వెళ్తే మనకోసం ఎలాంటి సరికొత్త ప్రపంచం, ఎలాంటి అద్భుతమైన దృశ్యం ఎదురుచూస్తూ ఉంటుందో.